ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టుల నిరసన 4వ రోజుకు చేరింది. 4వ రోజులో భాగంగా ఆర్డీఓ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయులకు న్యాయం జరిగేంత వరకు నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామన్నారు. ఇప్పటికైనా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని కోరారు. సీనియర్ పాత్రికేయులు సూర్యం మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మాటిచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ మాట తప్పారన్నారని ఇకనైనా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు జగిత్యాల జర్నలిస్టులమంతా కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి. కనీసం ఇళ్ల స్థలాలు లేక అద్దెళ్లలో నివాసం ఉంటూ చాలా అవస్థలు పడుతున్నారు. ఈ సీనియర్ పాత్రికేయులను అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైంది. వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు నమస్సుమంజలు తెలుపుతూ మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులు సాధించుకుందామని, మనందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఈ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల కోసం ఉద్యమం చేస్తున్నా అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ చూసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి. కానీ జగిత్యాల మాత్రం ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలం రాలేదు. ఇళ్ల స్థలాలు అడుగుదామని ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్తే మేము గెలిచానికి ఇస్తామని వాయిదాలు చెప్పడే తప్ప అసలు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాలు సాధించే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి జర్నలిస్టుల పక్షాన పేర్కొంటున్నాం. ఎక్కువ సంవత్సరాల నుండి విలేకరులకు ఇళ్ల స్థలాలు కావాలని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అప్పుడు సొసైటీ చేయడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం ఇంత మట్టుకు ఎలక్షన్ల మట్టుకు ఇస్తామంటున్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది. కానీ మా దురదృష్టం ఏందో జగిత్యాల ప్రజలకే ఇళ్ల స్థలాలు లేవు. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కొంతమందికి ఇవ్వడం జరిగింది. మా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అందరికీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేది. వాళ్ళని ఆదుకుంటారని జర్నలిస్ట్ ఐక్యత వర్ధిస్తుందని చెప్పేసి ఆఫీసులు जगत्याल के सहाफियों का देरीना मसाइल जो कई साल से 30 साल से जो है सहाफती खिदमत अंजाम दे रहे हैं, लेकिन इसके बावजूद जगत्याल जिले के अतराफ में तमाम सहाफियों को मकानात की अराजी दी गई, लेकिन अफसोस जगत्याल के किसी सहाफी को आज तक अराजी नहीं दी गई। जो 12 इलेक्शन के मौके पर जगत्याल के किसी भी पार्टी के नुमाइंदे लीडर होने दो वादा करते हैं, लेकिन इस वादे को अमली जामा नहीं पहना रहे हैं। जगत्याल के सहाफी प्रेस क्लब की क़यादत में आज जिले कलेक्ट्रेट पर धरना देते हुए कलेक्टर साहब को मेमोरेंडम दिया गया है ताकि जगत्याल के सहाफियों के देरीना मसाइल आज़ादी के मसले को हल करते हुए जल्द अज जल्द पट्टेजात देने का मुतालिबा करते हैं। और हुकूमत से भी हम इस पुरजोर मुतालिबा करते हैं कि जगत्याल के सहाफियों का देरीना मसाइल हल करें।